మీలో కానీ ఎవరైనా కానీ డైట్ చేస్తూ ఉంటే సాయంత్రం పూట 5 గంటలకి లేకపోతే 6 గంటలకి 7 లోపల లేకపోతే 8 లోపల ఒక టైం అని పెట్టుకోండి. చాలామంది చెప్తారు రాత్రిపూట తినాలి, తినకపోతే అదేదో అంటారు. కానీ ప్రతి ఒక్కటి చాలామందికి తెలియని ఏంటంటే మనం తినే ముందు 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా మన పొట్ట ఖాళీగా ఉండాలి. లేకపోతే మన పొట్ట కానీ ఖాళీ ఉండకపోతే మన పొట్ట తర్వాత మాకు తిట్టుకుంటుంటుంది, ఏందబ్బా పనుకున్నప్పుడు కూడా నాకు రిలాక్స్ ఇవ్వడం లేదా అని. అందువల్ల మనం నిద్రపోయేటప్పుడు ఒక 3 అవర్స్ కానీ దానికి రిలాక్స్ ఇస్తామండి కొంచెం మా పొట్టకి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం వేసి ఉంటాం మా పొట్టలో. అందువల్ల ఏంటంటే మీరు నిద్రపోయే ముందు ఒక 3 అవర్స్ ఏంటంటే ఇలాగ చేసి తినండి, సూపర్ ఉంటుంది. నేనంటే చపాతీ చేశానండి. చపాతీ అంటే గోధుమ పిండితో చపాతీ చేశాను. ఇది కోయిట్ హోమ్ నుంచి చేసుకుని తింటుంటాను నేను. ఇదంటే క్యాబేజ్ అండి. క్యాబేజ్ ఫస్ట్ వామ్ వాటర్లో కడిగేసాను. తర్వాత ఏంటంటే టమాటా, ఎర్రగడ్డలు ఫస్ట్ ఎర్రగడ్డలు వేసానండి. కొంచెం ఆయిల్ వేయించేసాను. ఆలివ్ ఆయిల్ వేసానండి. తర్వాత ఏంటంటే టమాటా వేసాను. తర్వాత క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ కొంచెం సన్నగా తురుముకున్నా కూడా ఇంకా బెస్ట్గా ఉంటుంది. నేను కట్ చేశాను అలాగ సన్నగా. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళకి కారం ఉండాలి కదా. మీ ఇష్టం, కారం లేకన్నా తినొచ్చు, కారం ఉన్నా కూడా తినొచ్చు, అది మీ చాయిస్. కానీ నేనైతే కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా నాకు రెడీగా నేను చేసుకొని పెట్టుకుని ఉంటానని, ఒక సీసాలైనా డబ్బాలో అయినా. తర్వాత ఉప్పు వేసానండి. క్యాబేజ్కి ఎప్పుడండి ఉప్పు అప్పుడు వేయకూడదండి, ఎందుకు క్యాబేజ్ ఉడకదండి. లాస్ట్లో వేసుకోండి మీరు క్యాబేజ్కి ఉప్పు. కానీ ఇది కానీ తింటే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మన నెల్లూరులో అది తీగూర అంటారండి. ఇది క్యాబేజీ తీగూర అంటారు, క్యాబేజీ టమాటా తీగూర అంటారు. కానీ కొంతమంది నాకు చెప్తారు, అంటే కడప సైడ్ నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారంటే ఈ తీగూర అంటే దాంట్లో ఉప్పు వేసావా, బెల్లం వేసావా, తీగూర అంటావు అంటే పాయసంకి మేము తీపి అంటాము, నువ్వేమంటే తీగూర పుల్లకూర అలా అంటావు అంటే మన నెల్లూరు వాళ్ళ భాష అలా ఉంటుందండి. మేము నెల్లూరు వాళ్ళం ఏంటంటే అన్నిటికీ తీగూర ఉంటుంది. తెలుసో లేదో మీకు నాకు కామెంట్ పెట్టండి. నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది అంటే నన్ను ఎక్కిరిస్తారు. చూడండి ఎలా ఉంది, సూపర్ ఉంది కదా టేస్ట్ ఇది. అది చపాతీ కూడా నేను పదరు కంటే చేశాను. చూడండి ఎలా ఉందో. అది ముక్కలు కట్ చేస్తూ ఉంటే ఎలా వస్తుందో. తర్వాత దాన్ని తింటా ఉంటే సూపర్ ఉందండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్.